హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వసంతాస్ కిచెన్. వసంతాస్ కిచెన్లో ఇవాల్టి స్పెషల్ కర్రీ రెసిపీ కాకరకాయ మసాలా కూర, బిటర్ గార్డ్ మసాలా కర్రీ. సో కాకరకాయ అంటే చాలామంది ఇష్టంగా తినరండి. కాకరకాయ చేదుగా ఉంటుంది. సో ఏ విధంగా చేసినా కూడా ఇది కొంచెం చేదు అనేది తగులుతూ ఉంటుంది. అందుకని అందరూ దీన్ని ఇష్టంగా తినరు. సో ఈ కర్రీలో మీరు మసాలా యాడ్ చేసి గనక మేము చూపించిన విధంగా చేస్తే కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఇక్కడ మేము 1/2 kg వరకు కాకరకాయ తీసుకున్నామండి. వాటిని ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి, గింజలు తీసేసి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని చేత్తో కాకరకాయలకి మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి. మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1/2 కప్పు వరకు వేరుశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, ఇంకా మినప్పప్పు తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఇంకా 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలంటే ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయకుండా దీన్ని ఫ్రై చేసుకోవాలి. కొంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 6 నుంచి 8 వరకు జీడిపప్పుని యాడ్ చేసుకొని మరొక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పు వలన మనకి గ్రేవీ అనేది బాగా థిక్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటపటమన్నాక కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని దీన్ని ఇప్పుడు 1 నిమిషం పాటు ఫ్రై చేసి పక్కన ఉంచుకొని ఆరేంత వరకు ఉండాలండి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి దీన్ని పొడిలాగా చేసుకోవాలి. చూసారా, పొడి అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు మనం పక్కన కలిపి పెట్టుకున్న కాకరకాయ ఉంది కదా, దాన్ని తీసుకొని దీన్ని చేత్తోటి బాగా ఇలా ప్రెస్ చేసి పిండాలండి. అప్పుడు అందులోంచి మనకి వాటర్ అనేది వచ్చి కాకరకాయలో ఉన్న చేదు అనేది పోతుంది. సో అందులో ఉన్న చేదు అనేది మనకు కొంచెం తగ్గుతుందండి ఇలా చేయడం వలన. ఈ స్టెప్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1/2 కప్పు వరకు ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న కాకరకాయలని ఆయిల్ అనేది వేడయ్యాక ఇందులోకి వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి. కలర్ అనేది కొంచెం మారుతుంది. చూసారు కదా, ఇప్పుడు కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. దీన్ని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మనము ఫస్ట్ తాలింపు గింజలు వేయాలండి. ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర. తాలింపు గింజలు వేసిన తర్వాత 2 చిన్న పచ్చిమిర్చిని ముక్కలుగా కోసి యాడ్ చేసుకోవాలి. ఇంకా 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీన్ని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాము. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు. ఉప్పు అనేది మనం తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని 2 నిమిషాల పాటు ఉల్లిపాయలు అనేవి బాగా కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశాక 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 చిన్న టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము. దీన్ని మీడియం ఫ్లేమ్లో టమాటాలు మెత్తబడి బాగా కుక్ అయ్యేంత వరకు 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని నానబెట్టి దాన్ని పల్ప్ అనేది ఒక 1/3 కప్పు వరకు, అరకప్పు కంటే తక్కువ అండి, ఆ గుజ్జు తీసుకొని యాడ్ చేసుకోవాలి. అంటే దీన్ని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పులుసు అనేది బాగా ముక్కలకి పట్టేంత వరకు. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అది వేసుకొని ఇందులో ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకోవాలి. 1 కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 4 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఎంతో గ్రేవీగా క్రీమీగా వస్తుందండి కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది.
ఇప్పుడు టేస్ట్కి ఇందాక చెప్పాం కదా కొంచెం ఉప్పు, ఇప్పుడు మేము 1/2 టేబుల్ స్పూన్ వరకు మరి కొంచెం ఉప్పుని యాడ్ చేసాము. మీరు టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. దీన్ని ఒక్కసారి మిక్స్ చేసేసి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారా మనకి గ్రేవీ కూడా దగ్గరకు వచ్చేసి బాగా చిక్కగా ఉందండి కర్రీ. ఎంత ఈజీగా మనం కాకరకాయ మసాలా కర్రీ చేసుకున్నామో చూసాం కదా. ఇది మనకి రైస్లో అయినా లేదా చపాతీ రోటీలో అయినా తినొచ్చండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీని ఎంతో ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.